తెలంగాణ ఉద్యమంలో ప్రధాన ఘట్టాలుగా చెప్పుకోవాలంటే మూడే అంశాలు. కేంద్రం మెడలు వంచిన సకల జనుల సమ్మె ఒకటైతే మిలియన్ మార్చ్ సాగరహారం మరో ఎత్తు. సాగరహారం నిర్వహించి నేటికి సరిగ్గా 2 ఏళ్లు పూర్తయ్యాయి. సాగరహారం తెలంగాణ పోరాటంలో ఓ కీలక ఘట్టం. సరిగ్గా 2 ఏళ్ల క్రితం అంటే 2012 సెప్టెంబర్ 30 హుస్సేన్ సాగర్ తీరం తెలంగాణ నినాదాలతో దద్దరిల్లింది. తెలంగాణ ప్రజల ఆకాంక్షను మరోసారి ప్రపంచానికి ఎలుగెత్తి చాటింది. అప్పటి వరకు ప్రభుత్వ అనుమతే లేదు. కార్యక్రమం సక్సెస్ కాకుండా నాటి ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంది. ఇది విఫలమైతే ఉద్యమ తీవ్రత ఇది అని కేంద్రానికి నివేదిక పంపే ఆలోచన చేసింది అప్పటి సర్కార్. అయితే ఆఖరి క్షణంలో తెలంగాణ ఉద్యమ సంఘాల తరపున టీఆర్ఎస్ లిఖితపూర్వక హామీతో సాగరహారానికి అనుమతి లభించింది. తెలంగాణ ఇక రాదని, ఎన్నికల్లో రాజకీయ పార్టీల సంగతి తేల్చుకుందామనుకుంటున్న సమయంలో జేఏసీ సాగరహారం పేరుతో హైదరాబాద్ లో మార్చ్ నిర్వహించాలని నిర్ణయించింది. జేఏసీ కార్యాలయంలో వేసిన స్కెచ్ కి టీఆర్ఎస్, బీజేపీ, సిపిఐ, న్యూ డెమోక్రసీలు మద్దతిచ్చాయి. ఆ ఉదయం 10 గంటల వరకు కూడా సాగర్ చుట్టుపక్కల కనీసం 1000 మంది కూడా కనిపించని పరిస్థితి. స్టేజీ కూడా ఏర్పాటు కాలేదు. 12 గంటల సమయంలో జనం రాక మొదలైంది. 2 అయ్యేసరికి ట్యాంక్ బండ్ జనసాగరాన్ని తలపించింది. ప్రభుత్వ నిర్బంధాన్ని లెక్క చేయకుండా జనం తరలి వచ్చారు. సిపిఐ, టీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు సాగర్ చుట్టూ మోహరించాయి. జేఏసీ నేతలు ఊహించిన దానికంటే ఎక్కువ జనం వచ్చారు. సభ నిర్వాహకుల చెయ్యి కూడా దాటిపోయింది. క్షణక్షణం ఉద్విగ్నంగా సాగింది. ఓవైపు స్టేజీ మీదకు బాష్పవాయువు గోళాలు, మరోవైపు జనాన్ని ఉర్రూతలూగించే నేతల ప్రసంగాలతో సాగర తీరమంతా ఉద్రిక్తమైంది. అంత పెద్ద ఎత్తున జరిగినటువంటి సంఘటన, కాల్పులు, బాష్పవాయు గోళాలు, లాఠీ చార్జీలు, ఉద్యోగుల మీద లాఠీ చార్జీ, రిటైర్డ్ ఎంప్లాయీ కాలు ఇరగొట్టడం, ఒక మహిళను కూడా తొక్కడం, మా కళ్ళ ముందరనే బాష్పవాయు గోళాలు పడుతుంటే చేతుల పక్కన వేసినటువంటి సంఘటన, అవన్నీ ఒకసారి తలుచుకుంటేనే నిజంగా కూడా చాలా బాధ కలుగుతుంది. రాత్రి 8 గంటలైనా వచ్చిన జనం తగ్గలేదు. జోరున వానలోనూ అలాగే నిలిచిపోయారు. అర్ధరాత్రి 11 గంటల సమయంలో వర్షంలోనే కోదండరాం స్టేజీ మీద తెలంగాణపై తేల్చే వరకు ఇక్కడే ఉంటామని ప్రకటన. ఇది మరింత ఉద్వేగాన్ని పెంచింది. అయితే వర్షం తగ్గకపోవడంతో సాగరహారాన్ని ముగుస్తున్నట్లు కోదండరాం ప్రకటించారు. పెద్ద ఎత్తున ప్రజలు మరి కదిలి వచ్చి ఆ రోజు ట్యాంకు బండ వద్ద మరి ఒక భారీ మీటింగు జరగటానికి తోడ్పడి మరి ప్రపంచం అంతా అబ్బురపడే రీతిలో తెలంగాణ శక్తి ప్రదర్శించడం జరిగింది. దాని కారణంగా ఢిల్లీ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక ఇది వాయిదా వేయటం అనేది కుదరదు, ఎట్టి పరిస్థితుల్లో ఇంకా తెలంగాణ ప్రకటించవలసిందే అనే నిర్ణయానికి వచ్చిండ్రు. ఎంత నిర్బంధం అమలు చేసినా సాగరహారం సక్సెస్ అయింది. తెలంగాణలోని అన్ని వర్గాలు జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించాయి. నాటి స్ఫూర్తే నేటి తెలంగాణకు నాందిగా మారింది. పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణ.